దయగల ప్రభువా, ఇంటరాక్షన్ విత్ పాస్టర్ మరి యవ్వన బిడ్డలు సేవకునితో కొన్ని విషయాలు పంచుకోబోతున్నాం. మరి మేము మనసు విప్పి మాట్లాడుకోబోతున్నాం తండ్రి. ఈ విషయాల్లో మీ నడిపింపు, మీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ క్వశ్చన్స్ అండ్ మీ డౌట్స్ ఏమున్నా కానీ మీరు పాస్టర్ గారిని అడగచ్చు. ఇట్స్ టైం ఫర్ యూ. మీకు ఇచ్చిన టైంని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో మీ క్వశ్చన్స్ అండ్ మీ డౌట్స్ మీరు పాస్టర్ గారిని అడగచ్చు. పాస్టర్ గారు వారి స్పిరిచువల్ లైఫ్లో నుండి ప్రేయర్ఫుల్గా, బిబ్లికల్గా మనకి ఆన్సర్ చేస్తారు. మీ హ్యాండ్ రేజ్ చేయొచ్చు. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయొచ్చు. ఆల్విన్, చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకూడదని బైబిల్లో ఉందా? చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకూడదని బైబిల్లో ఉంది. చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదు అని బైబిల్లో ఉందా అని. ఒకవేళ చేసుకుంటే అమ్మాయి గారు ఉంటే చేసేసుకో, నో ప్రాబ్లం. అంటే చిన్న వయసు అంటే ఏ వయసు? 14 to 18. సో ఈ క్వశ్చన్కి అక్క ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ చాలా వాళ్ళకి సమస్య. ఎందుకంటే సిడిపిఓ గారు చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ దానికి ఆఫీసరు తను ఈ 3 జిల్లాల్లో. కాబట్టి తనకు ఆన్సర్ అక్క ఇస్తుంది నీకు. గవర్నమెంట్ పరంగా బిబిలికల్గా ఒకవేళ నీకున్నటువంటి టెంప్టేషన్స్ కానీ వాటి విషయాల్లో కానీ అన్ని అక్క సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తారు. బాబు అడిగిన ప్రశ్నకి మన గవర్నమెంట్ పెట్టిన రూల్ కూడా ఒకటి పెట్టింది కదా. ఆడపిల్లలు అయితే 18 నిండాలి, మగపిల్లలు అయితే 22 నిండాలి. ఇప్పుడు 21 నిండాలి. 21 కూడా ఆడపిల్లలు కూడా అదే వేసి పెట్టారు. ఎందుకంటే మైండ్ మెచ్యూరిటీ మనకు ఎప్పుడు వస్తుంది? గ్రోత్, మన గ్రోత్ ఎప్పటి వరకు ఉంటుంది? మన బాడీ గ్రోత్ కానీ మైండ్ కానీ ఇవన్నీ గ్రోత్ ఎప్పటి వరకు ఉంటాయి తెలుసు కదా, అందరు చదువుకున్నారు కదా. ఎప్పటి వరకు ఉంటాయి? 18 వరకు గ్రోత్ జరుగుతూ ఉంటుంది. కనుక ఆ గ్రోత్ జరిగేటప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఇన్కేస్ ఏమవుతారు? పిల్లలు పుడతారు కదమ్మా. పిల్లలు పుడతారు అంటే గ్రోత్ పెరుగుతున్నప్పుడే పిల్లలు ఎలాంటి వాళ్ళు పుడతారు తెలుసు కదా. లో బర్త్ వెయిట్ కానీ లేకపోతే చనిపోవడం కానీ ఇలాంటివి, బలహీనం కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. కాబట్టే ఒక ఏజ్ గవర్నమెంట్ పెట్టిన ఒక రూల్. ఎందుకంటే సైంటిఫిక్గా మనకి ఒక రూల్ పెట్టారు. దాని ప్రకారంగానే దేవుడు కూడా అదే చెప్తాడు. దేవుడు చెప్పిందే గవర్నమెంట్ పెట్టింది కూడా. మనకు దేవుడైతే ఏదైతే మనకు తెలియపరిచాడో అది గవర్నమెంట్ కూడా మనకి అమలు చేస్తుంది అనమాట. రీజన్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకోటి కూడా నీకు చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే దేవుడు ఆదాముని ఏ వయసులో చేశాడు, ఎలా చేశాడు? యంగ్ మ్యాన్గా చేశాడు కదా. ఆదాము చిన్న బాలుడు కాదు, యంగ్ మ్యాన్. కాబట్టి ఆ యంగ్ మ్యాన్లో నుండి ఎవరిని తీశాడు? యంగ్ మ్యాన్ని తీశాడు. అప్పుడే వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు. కాబట్టి పెళ్ళికి ఇప్పుడు తొందర ఏం లేదు, మీరు ఆవేశపడద్దు. యవనస్తులు అయిన తర్వాత, గవర్నమెంట్ నిర్ణయించిన వయసు వచ్చిన తర్వాత, ఉద్యోగాలు సెటిల్మెంట్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఓకేనా? రైట్, మరి థ్యాంక్ యూ. బైబిల్ కూడా పెళ్లితో ప్రారంభమై పెళ్లితో ముగించింది. అంజూరపు చెట్టు అది ఉంది కదా, అంజూరపు చెట్టు దేవుడు జీసస్ దాన్ని చెప్పిస్తాడు. అది అప్పుడు ఫ్రూట్స్ ఇవ్వలేదని కదా చెప్పించేది. మరి బైబిల్లో క్లియర్ గా రాస్తారు అది అంజూరపు చెట్టు పండ్ల కాలం కాదు. అప్పుడు అది కాలం కాదు కదా. మరి అది అలా ఎలా, ఫ్రూట్స్ ని? అవును, అంజూరపు చెట్టు యొక్క స్థితి ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంజూరపు చెట్టు యొక్క లక్షణము ఆకులు ఉన్నాయంటే ఫ్రూట్స్ ఉండాలి. అది సైమల్టేనియస్గా జరిగేటువంటి పని అనమాట. ఆకులు ఉంటే ఫ్రూట్స్ ఉండాలి. కానీ అది ఆకులే ఉంది, ఫ్రూట్స్ లేవు. ఆకులు ఉన్నాయి కాబట్టి ఈయన ఫ్రూట్స్ ఉన్నాయని దగ్గరికి వెళ్ళాడు అనమాట. కానీ అది ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫ్రూట్స్ లేవు. కాబట్టి అది వేషధారిగా ఉంది. చాలామంది అంతే కదా, దాన్ని అనుభవిస్తారు. ఇట్లా పీపుల్ ఉన్నారు, పైకి భక్తి గల వారు ఉన్నారు కానీ లోపల లేదు. అలాంటి వాళ్ళని దేవుడు సహించడం చెప్పడానికి ఆయన ఎగ్జాంపుల్గా తీసుకున్న వర్డ్ అనమాట. ఓకేనా? ప్రైజ్ లార్డ్ అంకుల్. అంటే ఇప్పుడు బైబిల్లో ఉండే విషయాలు మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? అంటే ఏం ఉపయోగించుకోవాలని బైబిల్లో నువ్వు? అంటే ఇప్పుడు బైబిల్లో సొలొమోన్కి నాలెడ్జ్ ఉంది. అప్పుడు దేశాన్ని పరిపాలించాలని నాలెడ్జ్ అడిగాడు. అంటే ఇప్పుడు మనం చదువు కోసం దేవుడు నాలెడ్జ్ అడిగితే ఇస్తాడా? ఇస్తాడు. అలాంటప్పుడు ఆయనని మనం ఎట్లా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? సొలొమోన్ ఇన్స్పిరేషన్ ఏం లేదు, ఆయన ప్రేయర్ చేసుకున్నాడు కదా, దేవుడి మీద ఆధారపడ్డాడు కదా, విశ్వసించాడు కదా, మనం కూడా ఫాలో అవుతాం. ఇప్పుడు ఆయన దేశం కోసం అడిగాడు, మనం చదువు కోసం అడుగుతున్నాము. అంటే రెండు ఒకటేనా లేదంటే డిఫరెంట్గా అడగాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. తనకు కావాల్సింది కంట్రీని లీడ్ చేయడానికి, నీకు కావాల్సింది నీ ఎడ్యుకేషన్ లీడ్ చేయడానికి. కాబట్టి ఎవరి నీడ్ వాళ్ళది. సో దేవుడు అనే ఆయన ఏంటంటే మనిషి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేవాడు దేవుడు. అన్ని అవసరాలు తీరుస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది? గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్.
మీ ప్రతి అవసరం తీర్చును అని చెప్పింది. సొలొమోనికి అవసరం ఏంటి? నాలెడ్జి. ఆ నాలెడ్జి దేనికి అవసరం? పీపుల్ని పరిపాలన చేయడానికి. నీకు కూడా నాలెడ్జి అవసరం. నీకు నాలెడ్జి దేనికి అవసరం? ఎడ్యుకేషన్కి అవసరం. కాబట్టి వారి అవసరత అక్కర్లను బట్టి అడుగుతాం. పెట్రోల్ బంక్ వెళ్ళామనుకోండి, పెట్రోల్ అడుగుతాం. అందరు వెళ్తారా పెట్రోల్ బంక్కి? అందరు వెళ్తారు. ఎవరు వెళ్తారు? పెట్రోల్ అవసరమైన వాళ్ళు వెళ్తారు. అంతేనా? స్టోర్కి అందరు వెళ్తారా? వెళ్ళరు. స్టోర్ అవసరమైన వాళ్ళు వెళ్తారు. బట్టల షాప్కి అందరు వెళ్తారా? వెళ్ళరు. బట్టలు అవసరమైన వెళ్తారు. కాబట్టి ఎవరికి ఏది అవసరమైనప్పటికీ కూడా ఆయన దేవుడు మనకున్నాడు కాబట్టి యేసయ్య ఆయన దగ్గర అడిగి మనం పొందుకోవచ్చు. అది రైట్. బైబిల్ చదవడంలో ఏమైనా ఆర్డర్ ఏమైనా ఉందా? అంటే ఆదికాండం నుంచే ప్రకటన దాకా చదవాలా అలా ఏమైనా ఉందా? అంటే లేదా ఎలా అయినా చదవచ్చా? అంటే ముఖ్య అంశాలు ఏమిటి అసలు బైబిల్లో అనేది ఒక కరెక్ట్. ఉండిపోయింది. మంచి క్వశ్చన్ అడిగావు. ఇది పర్సనల్ కాదు, పబ్లిక్ క్వశ్చనే. బైబిల్ చదవటంలో ఆర్డర్ ఏమైనా ఉందా? ఇంపార్టెంట్ ఏమైనా ఉందా? బైబిల్కి ఆర్డర్ ఉంది, బార్డర్ ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంతో ముగించాడు కాబట్టి అది బార్డరు. ఆదికాండంతో ప్రారంభమైంది కాబట్టి ఆర్డరు. అది నువ్వు ఆర్డర్లో చదవాలనుకుంటే ఆర్డర్లో చదవచ్చు, లేదు బార్డర్లోనే చదవాలనుకుంటే బార్డర్లో చదవచ్చు. కానీ ఆర్డర్లో చదివితే అర్థం కాకపోయినా కూడా దేవుడిని అడిగి చదువుతూ ఉంటే మంచిది. అప్పుడు మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బైబిల్ అంతా కంప్లీట్ చేశాను అనేది ఒకటి ఉంటుంది. లేదు అప్పుడప్పుడు లాటరీ లాగా తీయాలనుకున్నాం అనుకోండి, అట్లా కూడా చదువు కొంతమంది తీస్తారు, కానీ అదంత మంచిది కాదనమాట. ఏదైనా ఆర్డర్ అనేది మంచిది. ఇంకేముంది? ముఖ్య అంశాలు ఏమిటి అసలు బైబిల్లో? ముఖ్యాంశాలు అంటే మనం బైబిల్ అంతా ముఖ్యమే, లేకపోతే అది ఇచ్చేవాడు కాదు, 66 పుస్తకాలు ఇచ్చేవాడు కాదు. కాబట్టి ముఖ్యమైనయే ఇచ్చాడు. దాంట్లోకి ముఖ్యాంశాలు అంటే ఏం లేదు, అన్ని ముఖ్యమే. ఎవరన్నారు? బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదనా? పూలు పెట్టుకోకూడదని. అవి ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే ఇట్స్ ఎ సింబల్ అమ్మా. బొట్టు పెట్టుకున్నారనుకోండి హిందువులని, బుర్కా వేసుకుంటే ముస్లిమ్స్ అని, బొట్టు పెట్టుకోకపోతే క్రిస్టియన్స్ అని. అట్లా దేవుని మందిరంలో కూడా క్రైస్తవులు ఉన్నటువంటి వారు బొట్టు పెట్టుకోరు. పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏంటి బొట్టు పెట్టుకున్నారని ఒక అభిప్రాయంతో కొంతమంది ఉంటారు. అర్థం చేసుకుంటే ఏం లేదు. 99% క్రైస్తవులు అయ్యాం కాబట్టి బొట్టు పెట్టుకోకపోతేనే మంచిది. ఒక లేదు నాకు ముఖానికి బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది, నాకు భలే ఇష్టం అంకుల్ అంటే పెట్టుకొని రేపు పెద్ద అయిన తర్వాత నీకు వద్దు అనుకున్నప్పుడు తీసేయచ్చు. పూలు మన ఇష్టం. అది పూలు ఇప్పుడు శవానికి వేస్తారు, ఫోటోకి వేస్తారు, సన్మానానికి వేస్తారు కదా, దండలేస్తారు. ఇది చాలా రకాలుగా ఉంటాయి. మనం ఏదైనా కూడా ఏంటంటే ఇప్పుడు నీకు అందంగా ఉండేంత వరకు బాగానే ఉంటుంది. ఎక్కువ అందవికారంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బైబిల్లో ఎక్కడ పూలు పెట్టుకోండి తీసేయండి అని మాత్రం దాని ప్రస్తావనలు ఏం లేవు. మన ఇష్టమై ఆయన ఇచ్చాడు కాబట్టి ఉపయోగించుకునే రీతిగా ఉపయోగించుకుందాం. ఓకేనా తల్లి? కొనిపించుకున్నా అంతా. నాకు కాలేజ్లో మా ఇంగ్లీష్ వినపడట్లా నాకు. మా ఇంగ్లీష్ సార్ ఒకటి అంటే ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. మన బైబిల్లో లూకాసు వార్తలో బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఉంది కదా, అది ఇంకా తర్వాత కృష్ణుడిది, ఆ రెండు సిమిలర్గా ఉన్నాయి. వీళ్ళు కృష్ణుడిని తీసుకొని కాపీ చేశారు అన్నని అలా అంటా ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్లో నాకు చాలా బాధ అనిపించింది. నేను అంటే నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు నా క్రిస్టియన్స్, వాళ్ళకేం అనిపించలా, బట్ నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ సిచ్యువేషన్లో ఏం చేయలేకపోయా. అండ్ ఈ లోకాన్ని సృష్టించింది కూడా శివుడు అంట. ఆయన 3వ కన్ను తెరిస్తే అలా భూమి బద్దలైపోయింది. సో మీ దేవుడు ఏమి సృష్టించాడు అదంతా ఫేక్ అన్నని అన్నారు. సో ఆ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి? అదే పర్లేదు అంటే అతని భక్తి అది కదా, అతని అభిప్రాయం. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు నువ్వేం చేయాలంటే, నీకు ఒక బిలీవర్గా నీకు బాధ చేసింది కాబట్టి నువ్వు ఇంటికి వచ్చి అతను మారేంత వరకు రోజు అతని కోసం 10 నిమిషాలు ప్రార్థన చేయి. దేవుడే అతని జీవితంలో కార్యం చేస్తాడు. అండ్ అలాగే చెప్తున్నాడు మా క్లాస్మేట్స్ కూడా, మీరు క్రిస్టియన్స్ అవ్వబాకండి, క్రిస్టియన్స్ ఒక మత మార్పిడి చేస్తాడు అని. సో నాకు చాలా బాధ అనిపించింది. అది వాళ్ళ దురాభిప్రాయం కాబట్టి దాన్ని మనం ఏం అనలేం. వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే. తెలిసి మనం అది తప్పని తెలిసి కూడా, చాలా పెద్ద తప్పని తెలిసి కూడా, మైక్ దగ్గర పెట్టుకో, అది పెద్ద తప్పని తెలిసి కూడా మనం ఆ తప్పు ఆ సిచ్యువేషన్ లో చేసేసి తర్వాత మళ్ళీ క్షమాపణ అడిగితే మనం క్షమిస్తాడు. వెరీ గుడ్. అంటే మనకి అది పెద్ద తప్పు అని తెలిసి కూడా తప్పు చేసినప్పుడు మళ్ళీ క్షమాపణ అడిగితే
క్షమిస్తాడు అనేటువంటిది. అంటే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఒకటి ఉంది. పెద్ద తప్పని తెలిసి కూడా మళ్ళీ మనం క్షమాపణ అడుగుతున్నాం అంటే అర్థం ఏంటంటే తెలుసా, మనం ఇంకా ఆ ఆధ్యాత్మిక వెలిగింపులోనికి మనం రాలేకపోతున్నాం, దేవుళ్ళలోకి మనం రాలేకపోతున్నాం బలంగా దేవుళ్ళో లేకపోవటాన్ని బట్టి. అంటే పర్సనల్ ప్రేయరు, పర్సనల్ డివోషను, చర్చితో రిలేషను, సేవకునితో రిలేషను, ఇవన్నీ తక్కువ అవుతున్న బట్టి సిన్కి మనం అట్రాక్ట్ అయిపోయి మనం లొంగిపోతా ఉన్నాం. అది బలంగా ఉందనుకోండి మన వల్ల కాదనమాట, మనం చెయ్యం అసలు. అందుకని ఇప్పుడు ఆ పాపం చేయకుండా ఉండటానికి ముందు ఏం చేయాలంటే దేవునితో బాగా బలమైన రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు పెద్ద తప్పు చిన్న తప్పు కాదు, అసలు ఏ తప్పు చేయమన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అది తప్పు అనేది అర్థమవుతుంది, అయినా కూడా చేస్తూ ఉన్నాం కదా. దానికి క్షమాపణ ఇస్తాడంటే ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే అది తప్పు అని తెలుసుకున్నావు కాబట్టి, ఈ తప్పు నేను చేయకపోతే బాగుండు అయినా చేశాను ప్రభా నన్ను క్షమించాను అడుగుతావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అట్లాని మళ్ళీ ఇంకొకటి కూడా అట్లాని క్షమిస్తాడు కదా అని ఇంకా అలా చేసుకుంటా పోవటానికి కూడా లేదనమాట. దాని పనిష్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఆ తప్పులో నుండి ఇంకా బయటకు వచ్చే ఒక పనిష్మెంట్ ద్వారా దేవుడు తెచ్చేసుకుంటాడు బయటికి. దేవుని పిలుపు లేకుండా సేవ చేయొచ్చు, చేయొచ్చు. దేవుడు పిలుచుకోవాలి సేవ. అంటే ఎట్లా అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, సేవకు దేవుని పిలుపు ఉండాలి అని అంటాం కదా. చదువుకు దేవుని పిలుపు ఉందా? తినడానికి దేవుని పిలుపు ఉందా? నిద్రపోవడానికి దేవుడి పిలుపు ఉందా? ఆటకెళ్ళడానికి దేవుడి పిలుపు ఉందా? అంటే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు దేవుని సేవకి మనం అట్రాక్ట్ అవుతాం, దేవుని సాక్షిగా ఉండటం అనేటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అన్నిటికీ దేవుని పిలుపు లేకుండా ముందుకు వెళ్ళిపోతాము. సేవ దగ్గరికి వచ్చేలాగా దేవుని పిలుపు ఉందా, దేవుని పిలుపు ఉందా అని మాట్లాడుతూ ఉంటాం. దేవుడు అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్నా చెప్పండి, సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను సాత్వికుడిని దీన మనసు కలవాడని కనుక. నెక్స్ట్ వర్డ్ చెప్పండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి. అదే పిలుపు. దేవుని యొక్క కాడిని మోయటమే పిలుపు. కాబట్టి దేవుని సేవకు పిలుపు అనేది ఇట్స్ యూనివర్సల్ కాల్, అది అందరిని పిలిచాడు. కాకపోతే మనము దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల దేవుడు పిలిస్తే వస్తాను, దేవుడు పిలిస్తే వస్తాను. దేవుడు పిలిచేది ఎక్కడికి చెప్పండి, నరులారా తిరిగి రండి అంటే పరదేశంలో పిరిలారా, అక్కడికి బావటమే. ఇంకా కాబట్టి మనకి ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు నువ్వు దేవుని సాక్షిగా ఆయన పరిచర్యలకు ముందుకు రావచ్చు. నే ప్రభా నేను నీకు సమర్పించుకున్నా నేను చెప్పొచ్చు. రోమపత్రిక 12 మొదటి 2, 3, 4 వచనాలు ఏముంటుందంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధముని దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకి సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నారు. సమర్పించుకోమని చెప్పేశాడు కదా. ఇంక దేవుని పిలుపు, అసలు రక్షణ పొందడమే దేవుని పిలుపు, మారుమనసు పొందడమే దేవుని పిలుపు, బాప్టిజం తీసుకోవడమే దేవుని పిలుపు, దేవుని సేవ చేయటం, ముందుకు రావటమే. మనం అదొకటి అడ్డం పెట్టుకొని సేవ చేయకుండా అన్ని వేషాలు వేస్తున్నాం మనం. అది రోజు బైబిల్ ఒక ఆర్డర్ లో చదువుతూ ఉంటాం కదా. మన డైలీ లైఫ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం కి తగ్గట్టుగా దేవుడు మనతో మాట్లాడతాడు అనుకొని బైబిల్ అదే ఆర్డర్ ప్రకారం చదువుతా రోజు వస్తూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడతాడని చదువుతుంటే ఒకవేళ ఆ ఆర్డర్లో వచ్చేటప్పుడు మనకి ఆన్సర్స్ ఉండవు. సపోజ్ 5 కాండాలు ఉన్నాయి, మధ్యలో బలులని అర్పణలని అవి వస్తూ ఉంటాయి. మన డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో 2 మ్యాచ్ అవ్వవు. అలాంటి టైంలో డల్ అయిపోతాం అన్నమాట. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ని మనం ఎలా ఫేస్ చేయాలని. ఓకే, రైట్. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యమేమో డైలీ డివోషన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాము, కానీ మన సిచ్యువేషన్కి చదివినటువంటి వాక్యానికి సంబంధం కుదరినప్పుడు మనం డల్ అయిపోతాం. కరెక్ట్. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనకి స్పిరిచువల్ లీడర్స్ని ఇచ్చాడు, పాస్టర్ని ఇచ్చాడు, కొందరు ఎల్డర్స్ని ఇచ్చాడు, కొందరు ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రాబ్లమ్ని దేవునితో పంచుకొని, మనకి ఎవరైతే కాపరి ఉన్నాడో లేదా మనం లీడ్ చేసే స్పిరిచువల్ గైడ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మన సమస్యను చెప్పుకోవాలి. నేను ఇలా ఫేస్ చేస్తున్నాను, నాకు ఆదరణ కావాలి, లేకపోతే నాకు ఆన్సర్ కావాలి, నెమ్మది కావాలి, నా కోసం ఇది చెయ్యక్క, ఇది చెయ్యన్నా, లేకపోతే ఇది పాస్టర్ గారు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి ద్వారా లేఖనాల్లో నుంచి వాక్యాలు తీసుకొని మనల్ని బలపరుస్తాడు. మనం దాని మీదే డైలీ డివోషన్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? కొందరిని యాజకులు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరిని ప్రవక్తలు గాను దేవుడు నియమించాడు కదా. అప్పుడు డైలీ డివోషన్ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకునేది కొనసాగుతూ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ సమూహాన్ని, ఈ ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని, కాపరిని, నాయకుల్ని మీరు
కలిగి ఉండటం బట్టి మన యొక్క దాంట్లో నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. హాస్టల్లో ఉన్నప్పుడు ఫోన్ ఉంటుంది, ఫోన్ అడిగి తెలుసుకోవచ్చు. లేదు అనుకోండి, మనం దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కదా, ఆ క్వశ్చన్ ఏ సమస్య అయితే ఉందో దాని మీద ఎక్కువ ప్రేయర్ చేసుకోవాలి. ప్రభా ఈ సమస్య నేను ఫేస్ చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే స్నేహితుల ద్వారాను, లేకపోతే మాస్టర్స్ ద్వారాను, ఇతర పుస్తకాల ద్వారాను, లేకపోతే క్లాసులో అక్కడిక్కడ జరిగే సిచ్యువేషన్స్ ద్వారాను మన సమస్యకి సమాధానం దేవుడు అక్కడ చూపిస్తాడు, ఏదో ఒక రీతిగా చూపిస్తాడు. అది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అంటే దానికి 19వ కీర్తనలో ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని తెలియజేస్తుంది, రాత్రి బోధ చేస్తుంది, పగలు జ్ఞానాన్ని తెలియజేస్తుంది అనేది అనమాట. సిచ్యువేషన్స్ కూడా ఏమవుతాయి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మన సమస్యకి ఆన్సర్గా దేవుడు మార్చగలడు. అది హాస్టల్లో ఉన్నప్పుడు. రైట్. మన తప్పు లేకుండా మనల్ని బ్లేమ్ చేస్తే మనం వాళ్ళకి ఎదురు చెప్పాలా, సైలెంట్గా ఉండాలి? వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు అందరూ ఎదుర్కొన్న సమస్య ఇది. మంచి క్వశ్చన్ అట్లా. మన తప్పు లేకుండా మనం బ్లేమ్ చేసినప్పుడు మనం మౌనంగా ఉండాలా, ఆన్సర్ ఇవ్వాలా అనేటువంటిదిగా నీ క్వశ్చన్, అదేనా? రైట్. అసలు క్రిస్టియన్ అంటేనే తప్పు లేకుండానే బ్లేమ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్నప్పుడు సాతాను ఎవరినొకరిని ప్రేరేపించి మనల్ని నిరాశపరచడానికి, మనల్ని దిగులు పడేటట్టు చేయడానికి, మనల్ని ఏదో ఒక రీతికి రెచ్చగొట్టి సిన్లోకి తీసుకెళ్ళడం కోసం అపవాది చేసే ప్రయత్నం అది. అందుకని మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఓహో నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను నమ్మకంగా బ్రతుకుతున్నాను, కాబట్టి సాతాను ఏదో ఒక రూపంలో నన్ను టెంప్ట్ చేస్తుంది, కాబట్టి ఈ విషయంలో దేవుడే చూసుకుంటాడు బ్రదర్, దేవుడే చూసుకుంటాడు సిస్టర్ అని దేవుడికి చెప్పి సైలెంట్ గా ఉండటం మంచిది. మన మాటల్లో దోషం ఉండక మావగానే ఉంది కదా, అవును. అలాగే చెప్తా ఉంటారు కదా, మీరు అన్ని చర్చెస్కి వెళ్ళబాకండి, ప్రతి ఒక్కరి మెసేజ్లు వినబాకండి, దానివల్ల మీరు తప్పు మార్గం పట్టే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మెసేజ్ వినటం వల్ల, అందరి మెసేజ్ ఒకరు కంపేర్ చేసుకోవడం వల్ల మీరు తప్పు మార్గాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు బైబిల్ నేర్చుకొని, బైబిల్ చదువుకొని దాంట్లో కరెక్ట్ గా పరిశీలించి బైబిల్ పరంగా ముందుకు వెళ్ళాలా, లేకపోతే వాక్యాలు విని పాస్టర్ గా చెప్పి కంపేర్ చేసుకొని వాటి పరంగా ముందుకెళ్ళాలన్నా? మంచి క్వశ్చన్ బ్రదర్. అది చాలా అవసరమైన పాయింట్ కూడా ఇది రోజుల్లో. కాబట్టి విస్తారమైన మాటలు దోషం ఉండక మాందని అనే సబ్జెక్ట్ వేరు, మీరు మళ్ళీ పాస్టర్స్ ప్రసంగాలు బైబిల్ సబ్జెక్ట్ వేరేది. అది ఆ రెండింటికి సంబంధం లేదు. 2 క్వశ్చన్స్ అయ్యి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అవసరం లేకుండా అనవసరమైనటువంటి మాటలు పెంచుకుంటూ వెళ్ళిపోవడం అనేది అవసరం లేదు. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. జనరల్గా ఎక్కడ జరుగుతుందంటే ఆపోజిట్ సెక్స్ అంటే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేటప్పుడు ఏం జరిగిందంటే ఆమెని ఈయన విడిచిపెట్టలేక, ఏమైనా ఆమె విడిచిపెట్టలేక, వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కెమిస్ట్రీ వలన ఎక్కువసేపు మాట్లాడుకుంటా సబ్జెక్ట్ పక్కకు పోయేసి వేరే 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 మాటల్లోకి వెళ్ళిపోయి అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ మనసులో ఏంటంటే ఏదో ఒక తెలియనటువంటి ఒక అలజడి, ఒక భావం వల్ల పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటిది కూడా ఒక పాయింట్. అది అందుకని అది వేరు. రెండోది మీరు అన్నారు చూడండి, అన్ని బోధలు వినొద్దు అనేటువంటిది, అది వాస్తవమే. ఎందుకంటే మనం ఎప్పుడేం చూడండి, ఫిష్, మటను, చికెను, ప్రాను, మళ్ళీ పొట్లకాయ, మళ్ళీ దోసకాయ, బీరకాయ, ఇన్ని కూరలు తిని మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి పోతే ఏమైద్ది? సంథింగ్ ఏదో స్టమక్ డిజార్డర్ అయిపోతుంది అనమాట. అట్లానే స్పిరిచువల్గా కూడా మనకంటూ ఒక గైడ్, మనకంటూ ఒక చర్చ్, మనకంటూ ఒక లీడర్, మనకంటూ ఒక గ్రంథం, అది ఫాలో అవటం మంచిది. రకరకాల డినామినేషన్స్ వచ్చాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చేసాయి, రకరకాల బోధలు వచ్చేసాయి. అన్నీ మనం ఏదో నేర్చుకుందామని వింటే కన్ఫ్యూషన్ అయిపోవటం మాత్రం ఖచ్చితం, అది మాత్రం తప్పదు. అందుకని మనం యేసయ్య క్లియర్గా చెప్తాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుతాను అన్నాడు కదా. నా గొర్రెలు అనేకమైన స్వరాలు విను అంటాడు. అందుకని మనం ఏదైనా ఒక సంఘానికి, ఒక సిద్ధాంతానికి, ఒక కట్టుబాటుకి కలిగి ఉండటం అనేది స్పిరిచువల్గా మంచిది. రెండోది, ఈ బోధలన్నిటికంటే కూడా అల్టిమేట్ బైబిల్. అది బైబిల్లో ఉందా లేదా, రవి పాష్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా, లేదా సంగీత లక్ష్మి గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా, లేదా ప్రశాంత్ కిరణ్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా, అనిరుద్ధి చెప్పింది బైబిల్లో ఉందా, అది మెయిన్. అది తెలియాలి అంటే బైబిల్ నీకు తెలియాలి. అందుకని రోజు దేవుని వాక్యాన్ని కానీ ధ్యానం చేసి అది కానీ నీ పొరల్లోకి ఎక్కించుకోగలిగితే అప్పుడు సత్యబోధేదో అసత్యబోధేదో మనకు అర్థమవుతుంది అనమాట. రైట్. సామెతలు 20వ అధ్యాయంలో ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును అని ఉంది. 1 తిమోతి 5వ అధ్యాయము 23వ వచనంలో, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతలు కోసరంన ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము అని. అవును.
అంటే ఇప్పుడు ద్రాక్ష రసం అసలు తాగాలా తాగకూడదా క్రైస్తవులు? అంటే ద్రాక్ష రసం తాగాల తాగకూడదు అంటే బల్లారాధన ద్రాక్ష రసమే తాగాల్సిందేగా కదా. సొలొమోను జ్ఞాని ఏం చేస్తారంటే అదే నువ్వు చదివిన ఆ సామెతలు 23వ అధ్యాయం దానికి సంబంధించిన దాంట్లో అది వెక్కిరింతల పాలు చేసిద్దని, అది పాములా కాటేసిద్దని, అది విచిత్రంగా ఎప్పుడు ఇంకా అదే దాంతోనే పొద్దుపుచ్చు వాడికి అని రాసి ఉంటుంది అక్కడ. దాంతో అంటే 24 గంటలు ఇంకా మందు పిచ్చితోనే ఉండి దాన్ని అతిగా సేవించటం బట్టి ఆ వ్యక్తి యొక్క నేచర్ ఎలా ఉంటుందో, స్వభావం ఎలా ఉంటుందో, ఎలా దిగజారిపోతాడో ఆ విషయాలు రాస్తాడు అనమాట. తిమోతి దగ్గరికి వచ్చేళ్ళకి ఏం మాట్లాడతాడంటే అది మెడిసిన్ లాగా, ఒక మెడిసిన్ లాగా. ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్కి మెడిసిన్ ఏంటో తెలుసా? స్నేక్ సంబంధించినటువంటి పాయిజన్, ఆ విషయాన్ని మెడిసిన్గా ఇస్తారు. అదే స్నేక్ బైటింగ్ ఉంటే ఏమవుతుంది? చచ్చిపోతాం. అదే తీసుకొని మళ్ళీ దీనికి ఇస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. కాబట్టి దానిని దేనికి ఉపయోగించాలి? జబ్బు కోసం కొంచెం తీసుకో, నీ నెమ్మది వస్తుంది తగ్గడానికి. కానీ దాంతోనే నువ్వు పొద్దుపుచ్చే పని అయితే మాత్రం నీ గతి ఇట్లా అయిపోతుందని దాన్ని వివరణిస్తాడు. కాబట్టి ద్రాక్ష రసం తాగాలో తాగకూడదు అనుకునేటువంటిది నిర్ణయం ఇది. వెక్కిరింతల పాలవ్వాలి, ఇట్లా అల్లరి పాలవ్వాలి అవ్వాలనుకుంటే వెళ్ళిపోయి హ్యాపీగా తాగొచ్చు. లేదులే నేను మర్యాదగా మట్టసంగా ఉండాలనుకుంటే అది దాన్ని పెంచడం అవసరమైనప్పుడు తాగొచ్చు బల్లారాధన సమయంలో అట్లా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే పాలిటిక్స్లోకి క్రిస్టియానిటీస్ అనేవాళ్ళు పాలిటిక్స్ చేయొచ్చా? అంటే ఏమంటే గుడ్ పాలిటిక్స్. ఇప్పుడు మన యుఎస్ కానీ అట్లంతా క్రిస్టియన్సే ఉన్నారు. ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళకి సంబంధించిన హక్కులు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇండియా కూడా హిందూ కంట్రీ అయినా కానీ క్రిస్టియన్స్ ఉంటున్నారు, ముస్లిమ్స్ ఉంటున్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు సర్వమత సమ్మేళనం కదా ఉంటున్నారు. కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఒకటేమో పొలిటికల్ గా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? రాజకీయం అంటే అంత ఈజీ కాదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అప్ అండ్ డౌన్స్, సైతాన్ లాగేయడం కానీ, డబ్బు కానీ, పవర్ అని శరీరస నేత్రస చూపటం లాగేస్తాయి. కాబట్టి సో దాని మీద వెళ్ళగలుగుతారా? సరే, అర్థమైంది. మెయిన్ ఏంటంటే అసలు ఈ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది అసలు క్రిస్టియానిటీ అది. మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా క్రైస్తవ సంబంధించిందే. మనకి ఇతర కంట్రీస్లో చూస్తే క్రిస్టియన్ కంట్రీస్ కాబట్టి అందరూ వాళ్ళే ఉంటారు. ఈ భారతదేశానికి వచ్చేలాకి ఇది సర్వమత సమ్మేళనం కాబట్టి దీంట్లో డిఫరెంట్గా రిజర్వేషన్స్ క్రైస్తవులకి, ఎస్సీలకి, కాపుకి, రెడ్డికి ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. అది కాబట్టి పొలిటికల్గా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేటువంటి దానికి రెండు విషయాలు. ఒకటి, ఎవరైతే పరిపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్నారో వాళ్ళు మాత్రం పొలిటికల్గా వెళ్ళడానికి లేదు. వాళ్ళు రాజకీయం లేదు, వాళ్ళు రాజకీయమే. ఎందుకంటే దేవుని సేవ అనేది ప్రత్యేకించబడింది. పాస్టర్స్ అయితే మాత్రం రాజకీయాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. లీడర్స్ ఉంటారు చూడండి, క్రిస్టియన్ లీడర్స్, వాళ్ళు పొలిటికల్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే నేను రాజకీయం ఒకటముగా చేసేదని అంటాడు యెషయా గ్రంథంలో. రాజకీయం ఒకటముగా చేసేదని అంటాడు. కాబట్టి చట్టసభల్లో క్రైస్తవుడు కూర్చోవాలంటే కూర్చోవచ్చు, తప్పేం లేదు, వెళ్ళొచ్చు. అయితే వెళ్తే తప్పు చేయకుండా ఉంటాడా అనేది ఒక పాయింట్ కదా. కానీ తప్పు చేయాల్సిన అవసరం ఏం లేదు. తప్పు చేయకుండా నీతిగానే పరిపాలన చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి అర్థమవుతానని చెప్తాను. యేసుప్రభు ఏమన్నాడంటే ఒకటికి 5 తలాంతులు ఇచ్చి 5 తలాంతులు సంపాదించి అన్నాడు. ఇంకొకటికి 2 ఇచ్చి 2 సంపాదించి అన్నాడు. ఇంకొకటి 1 ఇచ్చి 1 సంపాదించి అన్నాడు. ఇప్పుడు 5 తలాంతులు 5 తలాంతులు ఎక్స్ట్రా సంపాదించాలంటే వీడు ఎంత కమ్మాలి చెప్పండి? ఎంత కమ్మాలి? ఒక్కొక్కటి డబల్ అమ్మాల్సిందే కదా. కాబట్టి నువ్వు ఎక్కువ రేట్ అమ్ముకున్నావు కాబట్టి నువ్వు తప్పు అన్నావా? మరి 5 సంపాదించాలి కదా కదా. కాబట్టి పొలిటికల్గా వెళ్ళినప్పుడు పొలిటికల్ థీరీ ఒకటి ఉంటుంది. ఆ థీరీ నడుచుకోవచ్చు, ఆ థీరీలో వెళ్ళిపోవచ్చు. ఆ థీరీని కాకుండా ఇంకా ఎక్స్ట్రా వెళ్ళిపోయాడు అనుకో, ఎక్స్ట్రా ఆర్డినరీకి వెళ్ళిపోయేసి ఎక్కువ తప్పులు చేసి తొక్కుకుంటా చంపుకుంటా వెళ్ళిపోయాడు అనుకో, అది రా. మంచితనంతో మనసులను గెలుచుకోవాలి, మంచితనంతో సమాజాన్ని గెలుచుకోవాలి, మంచితనంతోనే దేవుని ప్రేమలో తన పవిత్రతను కాపాడుకుంటూనే ముందుకు వెళ్ళాలి. అది వెళ్ళటంలో తప్పైతే లేదు. థ్యాంక్ యూ. పరిశుద్ధ దినం అంటే ఏంటి, విశ్రాంతి దినం అంటే ఏంటి? ఈ రెండు డిఫరెంటా లేకపోతే సేమా? వాడికి పెట్టిన పేర్లు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, ప్రభు దినము, లార్డ్స్ డే అంతా ఒకటే వాడికి పెట్టిన పేరు. హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బల్లారాధన తీసుకోవడానికి కుదరదు కదా, హోలీ కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేయలేకపోతారు కదా,
సో వారు ఆ లోటుని ఎలా భర్తీ చేసుకోవచ్చు? వాళ్ళు మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు బలారాధనలో పాల్గొనొచ్చు. వాళ్ళు చర్చికి వస్తారు కదా, ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కాబట్టి కుదరలేదు. చర్చికి వచ్చినప్పుడు ప్రభు బలి తీసుకోవచ్చు, అంతే. మెయిన్ ఏంటంటే మనం చేస్తున్నటువంటి పని మనకి ఆరాధనతో సమానం. మనం చేస్తున్న పని, మన జాబ్, స్టడీ, మనం ఎక్కడ ఉంటాం అక్కడ అవకాశం లేదు. కానీ దేవుడు అంటే ఒక ప్లేస్కి పరిమితం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఒక ప్లేస్కి పరిమితం కాదు. చర్చిలోనే దేవుడు కాదు, మీ హాస్టల్లో కూడా దేవుడు వెళ్ళండి. ప్రేర్ చేసుకోండి ఆ టైంలో, ప్రభు నాకు ఈ టైంలో చర్చికి వెళ్ళి ప్రభు బలి తీసుకునే అవకాశం లేదు కాబట్టి నాకు అవకాశాన్ని వచ్చినప్పుడు నేను సద్వినియోగం చేసుకుంటాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నన్ను సిద్ధపరచు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకోవాలి. అది ప్రభు బలి అనేది అది ఆచారంగా మారిపోకూడదు, అది ఆరాధనగా మారాలి. అది ప్రైజ్ లార్డ్ అంకుల్. ఇప్పుడు క్రైస్తవులంతా ఒకటే కదా, మరి పెంటెకోస్తు, బాప్టిస్ట్ ఇవన్నీ డివిజన్స్ అవసరమా? ఇప్పుడు స్కూళ్ళన్నీ ఒకటే కదా, సెపరేట్ స్టడీయే కదా. స్కూల్స్ ఇన్నేందుకు? గౌతమ్ స్కూల్ అని, పే స్కూల్ అని, నాగార్జున స్కూల్ అని పీపుల్ ఎక్కువ మంది అయ్యారు కదా, ఒక దగ్గర పట్టారు కదా, అందుకని వచ్చాయి. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నేమ్స్ పెట్టుకున్నారు. అందుకని సంఘాలు వేరైనా కూడా దేవుడు ఒకటే, బైబిల్ ఒకటే. ఓకేనా? ఇప్పుడు మనందరం ఒక దగ్గర ఉండలేం కదా, అట్లా అని నా పర్సనల్ డౌట్ ఇది. మీరు పరిచర్యలో ఉంటారు కదా, ఎక్కువ టైం ఫ్యామిలీతో కానీ లేదా మీ పర్సనల్ టైం అనేది ఎక్కువ ఉండదు, మీకు ఎక్కువ మినిస్ట్రీలో ఉంటారు. సో అలాంటప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. టైం స్పెండ్ చేయలేకపోతున్నారనో, లేకపోతే పట్టించుకోవట్లేదనో, లేకపోతే బయట వాళ్ళైనా వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నారా లేదా అన్నట్లు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం ఆన్సర్ చెప్పాలి, ఎలా? అదేం లేదు, అంటే వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేది అంటే అమ్మాయి నేను సేవ చేస్తాను లేదని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. వాళ్ళకి ఇంజస్టిస్ చేస్తున్నాము అని అలా అంటే పర్లేదా? అట్లేం లేదు, అసలు చాలా టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది. కోరిక మేము చాలాసార్లు షో చేస్తాం కానీ బిజీగా ఉన్నాను. ఏం బిజీ ఉంటుంది అసలు? బిజీ ఉండదు మాకు, చాలా టైం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ టైము, ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. అట్లా ఏం లేదు. ఎవరైనా బ్లైమ్ చేసేది ఏంటంటే ఇంక వాళ్ళకి అట్లా ఉంటారు ఒక వర్గం, నాకు అంతే. ప్రశాంత్ అన్న గారు ప్రార్థన చేస్తారు, ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. తండ్రి దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మా బిడ్డలు వారికి ఉన్నటువంటి ప్రశ్నలు తండ్రి ప్రభా, ఆధ్యాత్మికంగాను అలాగే సోషల్ కాంటెక్స్లో వారు ఉండేటువంటి పరిసరాల్లో, ప్రత్యేకించి వారు ఉండేటువంటి కాలేజెస్లో, ఎందుకంటే క్రైస్తవులు అని పిలువబడుతుండగా అనేకులు క్రైస్తవుల్ని అంటే ఏదో గేలి చేయొచ్చు లేదా తెలుసుకుందాము అసలు ఏంటి ఎలా ఉన్నారు అనేటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి తండ్రి ప్రభా. అందుచేత బిడ్డలు తండ్రి ప్రభా ఎన్నో ప్రశ్నలు మరి కాపరి గారిని అడిగి దానికి సంబంధించినటువంటి జవాబుల్ని, దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి ప్రభా. తండ్రి నాయన మా బిడ్డలకు వివేచన ఇవ్వండి తండ్రి ప్రభా. ఎందుచేతనంటే తండ్రి ప్రభా, మీరు బైబిల్లో అనేక వచనాల్లో మీరు తెలియపరిచారు తండ్రి ప్రభా. జ్ఞానము మీకు కొదవగా ఉన్నాయలా నన్ను అడుగుడి నేను మీకు ఇస్తానన్నారు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఒక మనిషికి ఉండాల్సినటువంటి విచక్షణ లక్షణాలు ఎక్కువగా ఉండాలి తండ్రి ప్రభా. ఎందుకంటే తండ్రి ప్రభా, మీలో బలపడి స్థిరపడటానికి కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానము మా యొక్క ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. వారు చదువులోనే కాక తండ్రి ప్రభా, మరి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలోను, ఆధ్యాత్మికంగా వారి యొక్క పరిచర్య జీవితంలో సైతం తండ్రి ప్రభా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండగలిగేటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇక్కడే కాకుండా తండ్రి ప్రభా, వారి చదువుల కొరకు అనేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు తండ్రి ప్రభా. అక్కడ ఎన్నో సంస్కృతులు ఉంటాయి తండ్రి ప్రభా. ఆ సంస్కృతుల మధ్యలో వీళ్ళు కాపాడుకుంటూ వీళ్ళకి అంటే తండ్రి ప్రభా ఆ బిడ్డలు మీ యొక్క మార్గంలో తప్పిపోకుండా ఉండే అంత ఆత్మీయ జ్ఞానం కావాలి తండ్రి ప్రభా. దానికి సంబంధించి తండ్రి ప్రభా మరి మా బిడ్డలు అనుదినము మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అలాగే మీరు ఇచ్చినటువంటి కట్టడలను అనుసరించే వాళ్ళగా వారిని పెంచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి నాయన, అంతిమంగా
మరి వారు అందరూ కూడా తండ్రి ప్రభ, మేము మా బిడ్డలు తండ్రి ప్రభ మీలో అంటుకట్టబడి తండ్రి ప్రభ, ఎందుకంటే మీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేం కదా తండ్రి ప్రభ, మీలో అంటుకట్టబడి తండ్రి ప్రభ ఫలింపు పొందే భాగ్యాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని తండ్రి ప్రభ ఈ కొద్ది విన్నపం లేసినామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.